ఇది కుందుర్పి అనే ఊర్లో భం భం స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నవి. ఈ ఉత్సవాలలో వేలాది మందికి వంటలు చేయడానికి ఇక్కడ సిద్ధం చేసి ఉన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ ఆవరణ నందు ఈ ఫంక్షను, ఈ శుభకార్యము జరపడానికి పెద్దలు నిశ్చయించి ఉన్నారు. పెద్దలు నిర్ణయించిన విధంగా కుందిర్పి అనే ఊరిలో స్వామివారి భం భం స్వామివారి ఉత్సవము జరుగుచున్నది. ఇక్కడ వంటలకు సిద్ధము చేసి ఉన్నారు. పచ్చిమిరపకాయలు, అల్లము, ఇలా వంటలకు సంబంధించిన రకరకాల పదార్థాలు, పెద్ద రొబ్బరగుండు, ఇలా వంట చేసేటప్పుడు ఈ వంట మనుషులు ఎంతోమంది కలిసికట్టుగా పని చేస్తే తప్ప ఈ జనానికి వంట సమకూర్చలేము. అందుకే ఒకరోజు ముందుగానే వంటలకు సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకొని ఈరోజు వంటకు సిద్ధం చేస్తున్నారు. ఈరోజు ఫంక్షన్ మొదలవుతుంది. ఫంక్షన్ ఆ రోజు భక్తులు రాకమునుపే వంటకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖులు అనగా మెడికల్ క్యాంపుకు సంబంధించిన వ్యక్తులు, గురువు గారి శిష్యులు అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ చెక్కల భజన కూడా జరుగుతున్నది. స్వామివారు దిగుతున్నారు పూల రథము నుంచి స్వామివారు చిన్నగా దిగగలిగినారు. వస్తున్నారు, అదిగో వస్తున్నారు. భం భం బాబా గారు వస్తున్నారు. భం భం బాబా గారు జై జై అని జైలు పలుకుతున్నారు. స్వామివారి రాక కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసే చిన్న విమానం పోతున్నది. స్వామివారు గొడుగు నీడలో రథము నుంచి దిగి ఇక్కడ తాత్కాలికపు గుడి ఏర్పాటు చేసినందువలన మొదటిగా గుడిలందుకు ప్రవేశిస్తున్నాడు. ఆ గుడి వరకు భక్తులు స్వామివారి వెంట నడుచుకుంటూ వెళుతున్నారు. కరత్వాల ధ్వనులతో, రంగురంగుల జెండాలతో, రకరకాల పూలతో, రకరకాలైన ధ్వనుల మనుషుల మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నారు. భం భం బాబా గారు, ఈ గురువు గారు అదిగో వచ్చేశారు. ఇక్కడ తాత్కాలికపు గుడినందు స్వామివారు ప్రవేశించారు. అక్కడ పూజా కార్యక్రమములు చేస్తున్నారు. పూజా మందిరములోకి వెళ్ళి పూజా కార్యక్రమములు ముగిస్తున్నారు.
కూర ఏమీ లేదు. తీసినావా వీడియోలన్నీ? తెలియదా? నేను సాంగ్ దగ్గరలో ఉండి ఎక్కడెక్కడ దగ్గరలో మొత్తం రౌండ్ అయిపోతుంది. అయిపోయిందా? నాకు కూడా అట్లా చూపిస్తుంది, హీట్ అంటుంది. అయినా నేను వెనక్కి వచ్చి రివర్స్ చేసి మళ్ళా ముందుగా మళ్ళీ ప్రాసెస్ చేస్తాను. అట్లా అవుతా ఉంది, లేకుంటే కాదు. ఓకే. భక్తుల అరుపులతో ఇక్కడ ఉన్న స్టేజీ మీద ఉన్న గురు శిష్యులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంతమందికని ఈ స్వామివారు దీవిస్తారు. ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు స్వామివారు కూడా. ఇక్కడ ఉడుకు పెట్టుచున్నది, గాలి తోలడం లేదు, ఎండ విపరీతంగా ఉన్నది అని స్వామివారు ప్రముఖ శిష్యులు ఆలోచిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ పెళ్లి కూతుర్లు కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కూడా స్వామివారి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు పిల్లలను దీవిస్తూ వయసు తేడా లేకుండా అన్ని రకాల భక్తులను దీవిస్తూ, మరొక వైపు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లను పెళ్లి కొడుకులను దీవిస్తూ ఇలా స్వామివారు అలసిపోతున్నారు. స్వామివారి దీవెన కొరకు వేలాది మంది భక్తులు ఎదురు చూపులు. మాకు ఎక్కడ స్వామివారి దర్శనము దీవెనలు దక్కకుండా పోతాయో అని భక్తుల నిరుత్సాహంతో స్టేజి మీద ఉన్న మనుషులంతా భక్తులను చూస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా మనుషుల మధ్యలో నేను వీడియోలు తీస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వామివారు ఇంకా కొంతమంది భక్తులు ఉండగానే ఆయనకు మరొక చోట ప్రోగ్రాము ఉన్నందువలన కారులో బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వామివారు ఈ కారులో కూర్చోడానికి వచ్చారు. స్వామివారు వాహనం ఇది. ఇక్కడ కారు పోవడానికి దారిని ఏర్పరుస్తున్నారు ఈ పోలీసు వారు అనుకుంటాను వీరు. మరి ఒకవైపు కారు వెళ్ళడానికి దారి కావాలి కదా. స్వామివారి ప్రయాణం చక్కగా సాగాలని స్వామివారు దీవెనలు అందుకున్నవారు భోజనాలు చేస్తున్నారు. ఒకవైపు పురుషుల లైను, మరొక వైపు స్త్రీల లైను. స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు లైన్లో నిలబడి భోజనాలు
ముక్కండి ఇక్కడ రాండి ముక్కండి రానమ్మ ఇక్కడ రానమ్మ ఇక్కడ రానమ్మా ఎత్తుకో ఇక్కడ రేఖ ఇక్కడ రా రానమ్మ ఇక్కడ చూస్తున్నారు స్వామి పాదాల కింద ఉన్న ధాన్యములు ఇలా భక్తులు రకరకాల తమ కోరికలు తీసేందుకు ఆ బట్టలోని గింజలను పోటీ పడుతూ తీసుకుంటున్నారు. గురుస్వాములు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే అబ్బా ఎంత జనము వందలు కాదండి, వేల మంది కూర్చున్నారు కదా. అవును, ఏం శబ్దాలు, ఏమి మాటలు, ఎంత ఆత్రము. వీళ్ళ గురించి ఆలోచిస్తే నాకు ఎంతో ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే గురుస్వాములు గారేమో ఇంత ఎండలో ఈ పరదాల కింద కూర్చున్నాడు ఆశీర్వదించడానికి భక్తులంతా సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఎండ, ఒకవైపు చిన్న పిల్లలు ఏడుపుల గోల, మరొక వైపు ఉడుకు, గాలి తోలేది చాలా కష్టమయ్యింది. అయినను ఈ భక్తులను దీవించడానికి ఈ స్వామి సిద్ధంగా ఒక కుర్చీలో ఆసన్నమై ఉన్నారు. ఈ స్వామివారి ఆశీర్వాదం కొరకు భక్తులంతా ఎదురు చూస్తున్నారు. లైను లేకుండా ఒకేసారి గురువు గారి ఆశీర్వాదం పొందడానికి భక్తులు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు, దొబ్బుకుంటున్నారు, గట్టిగా అరుస్తున్నారు. చూడండి, కొద్దిసేపు నేను మాట్లాడేది తగ్గిస్తా, ఈ శబ్దాలు ఎలా ఉంటాయో మీరు వినండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డు విధి లేని పరిస్థితిలో అలాగే నిలబడిపోయాడు. స్వామివారికి ఉడికి ఎక్కువ పెడుతున్నదని విసనకర్రలతో విసురుతున్నారు. అక్కడ మా స్నేహితులే
వాళ్ళు దగ్గరికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఈ షామీనా కింద వేలాది భక్తులు ఉన్నారు. భక్తులను కంట్రోల్ చేయడానికి పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్స్ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఒకవైపు పిల్లల కేకలు, పిల్లల అరుపులు, ఏ పిల్లవానికి నా పేరు పెట్టాలి అంటే ఒక పలక తీసుకొని ఆ పలక మీద నచ్చిన పేర్లు ఒక 4-5 రాయమంటున్నారు. అలా కొత్త పలక మీద రాస్తూ ఉన్నారు. ఆ పలకలో రాసినటువంటి ఆ పిల్లల పేర్లను చూసి స్వామివారు ఒక పేరును సెలెక్ట్ చేస్తాడు. అప్పుడు ఆ పేరును ఆ పిల్ల వాని తల్లిదండ్రులు పేరు పెడతారు. స్వామివారి దీవెనల కోసం వేలాది మంది జనము ఇక్కడ రాశారు పిల్లవాని పేర్లు, పిల్లవాని వివరాలు ఈ తండ్రి చూపిస్తున్నారు. ఇలాగే ఎంతో మంది తమ పిల్లల పేర్లను రాయడానికి స్వామివారి దగ్గర ఆశీర్వాదం పొంది వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టడానికి కొత్త పలకలు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న కొత్త పలకల మీద పేర్లు రాస్తున్నారు. రాసిన తర్వాత స్వామివారికి అందజేస్తారు. అందజేసినప్పుడు ఆ గురువు గారు ఒక పేరును టిక్కు కొడతారు. అప్పుడు ఆ పేరుతోనే ఆ తల్లిదండ్రులు పిలుస్తారు. స్వామివారు స్వయంగా ఒక పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో అందరూ పిలిచినప్పుడు ఆ పిల్లవానికి ఎంతో శుభము కలుగుతుందంట, జయము కలుగుతుందంట, అనుకున్నవన్నీ నెరవేరుతాయంట. ఆ పిల్లవాళ్ళ జీవితాలు ఎంతో సంతోషదాయకంగా ఉంటాయంట. వాళ్ళ జీవితాలు గొప్పగా మారిపోతాయంట. అందుకే వందలాది పిల్లల తల్లిదండ్రులు వందలాది పలకల మీద వారి వారి పిల్లల పేర్లను రాయగలుగుతున్నారు. ఆ రాసిన పేర్లను ఆ పలకల మీద చూసిన తర్వాత స్వామివారు ఒక పేరును సెలెక్ట్ చేసి టిక్కు వేయగలుగుతారు. భక్తులు వచ్చి స్వామివారి దీవెనలు అందుకుంటున్నారు. ఈ గురుస్వాముల వారు భక్తులను దీవిస్తూ ఉన్నారు. గురుస్వాముల వారికి ఉడుకు పెట్టకుండా విసనకర్రలతో గాలిని వీచుతున్నారు. ఈ స్వామివారు మనస్ఫూర్తిగా భక్తులను దీవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు స్వామివారి పాదాలను తాకుతూ స్వామివారి దీవెనలను పొందుతున్నారు. ఎంత గొప్ప సందేశం! ఒక గురువు గారికి వేలాది మంది భక్తులు, ఆ వేలాది మంది భక్తులు తోసుకుంటూ దొబ్బుకుంటూ ఇంత ఉడుకులో కూడా గురుస్వాముల వారి ఆశీర్వాదము కొరకు ఎదురు చూపులు.
నాకు ఏమి వరమిస్తాడో, నేను కోరుకున్న వరము తీరుతుందో లేదో అని ఆత్రము ఆరాటము. స్వామివారు నెమ్మదిగా ఒకరు ఒకరిని దీవిస్తూ ఉన్నారు. స్వామివారి ఆశీర్వాదం చాలా గొప్పదని నమ్మకం. ఇక్కడ బంభం స్వామివారి రథాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. పూల మీదే బంభం అని రాశారు. ఈ స్వామివారి రథము చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వామివారు రథము దిగి వచ్చిన తర్వాత గుడిలో పూజ చేయగలుగుతున్నారు. స్వామివారికి అందరూ జయజేలు పలుకుచున్నారు. స్వామివారు ఇలా ఇక్కడ పూజ చేస్తూ ఉండగా మరొక పక్కన ఎన్నో కళలు ఉన్నవారు చూడండి, వాళ్ళ కళలు ఇలా నిరూపించుకోగలుగుతున్నారు. ఒకసారి ఈ శబ్దాలను గమనించండి, వినండి. కేరళ వాళ్ళు నాట్యము చేస్తున్నారు. వారి శబ్దాలు ఇలా ఉన్నాయి. స్వామివారు గుడిలోన దేవుని పూజ చేసిన తరువాత స్వామివారి కొరకు దేవుని భక్తులైన ఈ అమ్మాయిలు కలశం చెంబులతో ఊరేగింపుగా స్వామి ముందర ఊరేగింపులో వచ్చి ఉన్నారు. అందుకొరకు ప్రత్యేకమైన దీవెనల కొరకు ఈ అమ్మాయిలు స్వామి దగ్గరికి వచ్చుచున్నారు. వచ్చిన ప్రతి భక్తురాలి తలపైన కలశం చెమ్మును తాకుతూ ఆ భక్తురాల్ని దీవించుచున్నారు స్వామివారు. ఈ స్వామివారు ఒకవైపు భక్తులను దీవించుతూ మరొక వైపు జరగబోయే కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకనగా ఒక 6 ప్రదేశాలలో స్వామివారు వెళ్ళి ఉపన్యాసం ఇవ్వవలసిన పరిస్థితి ఉన్నది. 6 ప్రదేశాలలో స్వామివారి దర్శనము కోసం
వేలాది మందులు భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఈ స్వామివారు ఎక్కడికి వచ్చి ఉన్నారనే విషయం మీకు తెలియచేస్తాను. అనంతపురం జిల్లా కుందిర్పి మండలం అనే మండలములో అనంతపురం జిల్లా నుంచి కుందుర్పి మండలము 100 కిలోమీటర్ల దూరమున ఉన్నది. ఇక్కడ ఈ కుందుర్పి ఊరిలో గవర్నమెంటు స్కూలు ఆవరణమందు అయ్యయ్యో చూడండి, ఈమె స్వామివారి దర్శనం కోసం వెళుతూ మనుషులు దొబ్బితే పడి ఉన్నది. ఇలా ముసలవాళ్ళు పిల్లవాళ్ళు ఎంతోమంది చిక్కులు పడ్డారు. అయినను వాళ్ళ ప్రయత్నాన్ని ఆపలేదు. స్వామివారి వెనుకనే వెళ్ళడానికి వెళ్ళుచున్నారు. ఎందుకనగా స్వామివారు అందరినీ దీవించలేని సమయము ఉన్నందువలన మరొక ప్రదేశాన్ని సందర్శించవలసిన ఉన్నది కనుక స్వామివారు కొంతమంది భక్తులను మాత్రమే దీవించగలిగినారు. మిగతా భక్తులు స్వామి ఆశీర్వాదము కోసం ఎదురు చూసి ఎండలో నిలబడి అక్కడ ఇక్కడ సేద తీరుతూ తరువాత ఎలాగైనా స్వామివారి దర్శనార్థమై స్వామివారి వెంట నడుచుతూ వెళుతున్నారు. స్వామివారు మరొక ప్రదేశానికి వెళ్ళగలుగుతున్నారు. స్వామివారు ఈ కారులో మరొక ప్రదేశానికి అంటే ఈ గ్రౌండ్లోనే మరొక ప్రదేశానికి కారులో వెళ్ళుచున్నారు. ఆ కారు వెంట ఎంతోమంది భక్తులు స్వామివారి వెంట స్వామివారి దర్శనము కొరకు బయలుదేరుచున్నారు. బం భం బాబా గారి దర్శనార్థమై భక్తులు వెంటపడుచున్నారు. భం భం బాబా గారు అదుగోండి, ఇక్కడ నేనే వీడియో తీస్తున్నది. ఈరోజు వైట్ అండ్ వైట్ అంటే స్వామివారి శిష్యులందరూ కూడా వైట్ అండ్ వైట్ తెల్ల డ్రెస్సు మాత్రమే వేసుకోవాలని ఒక నియమము ఉన్నది కనుక నేను కూడా స్వామివారి భక్తునిగా మారి ఈరోజు తెల్ల దుస్తులు ధరించడము జరిగినది. అక్కడ స్వామివారి కారు బయలుదేరుచున్నది. ఒకవైపు స్వామివారి కారును నేను కూడా వెంబడించుచున్నాను. ఆహా, ఎంతటి ఎండ అయినను కానీ మేము వెనకడుగు వేయము. ఎందుకనగా స్వామివారి దీవెనలే మాకు ముఖ్యము గనుక. ఈమె ఒక అరటిపండు స్వామివారి ప్రసాదముగా స్వీకరించి ఇలా బ్యాగునందు భద్రపరుచుకొని ఆమె ఇలా అందరికంటే ముందుగా తనే స్వీకరించాలని ఈమె తాపత్రయం. దేవుని ప్రసాదము ఈమెకు లభించినది. ఇక్కడ కారు స్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. స్వామివారి రాక కొరకు ఈ కారు సంసిద్ధమై ఉన్నది. ఇలా ఈ ప్రదేశం ఆ ప్రదేశం అనే ఆలోచన లేకుండా భక్తులు శిష్య బృందము ఎక్కడైతే తమకు ఆహ్వానం పలికి ఉన్నారో అక్కడికి వెళ్ళేందుకు ఈ స్వామివారు సంసిద్ధమై ఉన్నారు. స్వామివారి కొరకు భక్తులు ఎదురు చూపులు, ఎండ మండుటెండలో ముసలివారు సైతం ఎదురు చూస్తున్నారు. చిత్రం, మహాచిత్రం. ఈ ఎండాకాలంలో ఒక 10 నిమిషాలు వేరే పని మీద వెళ్ళాలంటే అబ్బా బబ్బులో అనే ఈ కాలంలో
స్వామివారి దర్శనార్థమై వచ్చినప్పుడు మండుటెండను కూడా లెక్క చేయని ఈ భక్తులను చూస్తే నాకు ఎంతో గర్వకారణం. స్వామివారి దర్శనార్థమై భక్తులు తోపులాట జరుగుచున్నది. మరొక వైపు వీడియోగ్రాఫర్సు, ఫోటోలు తీసే వ్యక్తులు ఇలా రకరకాలుగా ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు. రంగురంగుల జెండాలతో ఈ ప్రదేశం, ఈ ప్రాంగణం నిండి ఉన్నది. అదిగో వచ్చుచున్నారు భం భం బాబా గారు. వచ్చారు వాహనము ఎక్కారు. అందరూ సంతోషంగా స్వామివారికి చేతులెత్తి దండము పెడుచున్నారు. ఇక్కడ స్వామివారి ప్రముఖ శిష్యులలో ఈయన గారు కూడా ఒక్కరు. కారు నందు ఆసీనులై ఉన్నారు. స్వామివారి శిష్య బృందము స్వామి కారు వెంట నడుచుచూ వెళ్ళుచున్నారు. స్వామి కారు అతి చిన్నగా ప్రయాణం సాగిస్తూ ఉండగా వెనుక భక్త బృందము ఆ కారు వెంట నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. ఈ దృశ్యం ఎంతో సుందరంగా, అందంగా కనిపించినందుకు గాను నేను నా సెల్ ఫోన్ నందు ఈ దృశ్యాల్ని బంధించగలుగుతున్నాను. ఈ విషయమే అదిగోండి లోపల కూర్చున్నారు స్వామివారు. స్వామివారి కొరకు మరొక ప్రదేశమునందుకు కారు బయలుదేరి వస్తున్నందున ఆ ప్రదేశములో అక్కడ కూడా వందలాది మంది ఎదురుచూపులతో ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామివారి కొరకు నిరీక్షణ చేస్తున్న భక్తులు వేలాది మంది. ఈ వేలాది మందిలో నేను ఒక్కనే అయ్యి ఉన్నందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. అవును, నేనెంతో గర్వపడుతున్నాను. అనంతపురం జిల్లా నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఈ కుందుర్పి మండలమునకు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి నేను మా శ్రీవారు ఇద్దరము కలిసి ఈ స్వామిని దర్శించడానికి వచ్చాము. అవును, ఈ స్వామివారి దర్శనము నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అవును, వేలాది మంది స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుండగా నాకు ఒక్కనికి అతి దగ్గర నుంచి ఇలా వీడియో తీసుకునేందుకు అవకాశం ఏర్పడినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదిగో అక్కడ కనపడుచున్నదే, అక్కడ మరొక ప్రదేశం నందుకు స్వామివారు వెళ్ళుచున్నారు. అక్కడ భక్తులు ముందుగా వెళ్ళి ఎదురు చూస్తున్నారు. చుట్టూ పరదాలు కట్టారు. లోపల చిత్రపటాలు, ఎగ్జిబిషన్ ఉంచబడి ఉన్నది. ఆ ఎగ్జిబిషన్ నందుకు ఈ స్వామివారు నడుస్తూ వస్తున్నారు. అదుగో దిగారు భం భం బాబా గారు. భం భం బాబా గారు బయలుదేరి వచ్చుచున్నారు. మరొక ప్లేస్కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చారు. అదుగో ఈ స్వామివారే భం భం బాబా గారు. వేలాది మంది భక్తులు ఎదురు చూసేది ఈ స్వామివారినే. స్వామివారు తన పాదాలతో ఈ స్థలాన్ని పునీతము చేయగలిగినారు. స్వామివారి ప్రముఖ శిష్యులు ఇతర భక్తులను లోనికి రానివ్వలేదు. లోపల జరుగుతున్నటువంటి ముఖ్య మీటింగులు, ముఖ్యమైన చర్చలు జరుగుతున్నందువలన ప్రముఖులకు మాత్రమే ప్రవేశం ఉన్నది. ఇక్కడ ఈ బిల్డింగ్ నందు చుట్టూ స్వామివారు సందర్శిస్తారు.
ఈ బిల్డింగ్ ఆనుకొని ఉంది పెద్ద కొండ ఒకే రాయిలాగా ఉంది. చాలా విచిత్రం కదూ. పిల్లలు ఎలాగైనా స్వామివారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. వారి తెలివితేటలతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా వెళ్ళాలి స్వామి దగ్గరికి, స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అని వీళ్ళ తాపత్రయం. సుదూర తీరాల నుంచి వచ్చిన ఈ భక్తులకు అన్ని వసతులు కల్పించబడి ఉన్నారు స్వామివారి శిష్య బృందం. ఏ ఒక్క భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి శిష్యగణం. అదిగో చూడండి ఈ పిల్లలు ఎలా తాపత్రయపడుతున్నారో. కొద్దిగా స్థలం ఉన్నను కానీ ఆ దారినందు మేము వెళ్ళి స్వామివారి దీవెనలు అందుకోవడానికి మా ప్రయత్నము అని అంటున్నారు. నాకు ఆశ్చర్యం కలిగినది. ఇంత చిన్న పిల్లలు కూడా వారి కోసం ఎదురు చూపులు చూస్తూ వాళ్ళు ఎలాగైనా స్వామివారిని దర్శించాలనుకోవడం చిత్రం, విచిత్రం. అదిగో ఇక్కడ కనబడుచున్నదే పూల రథము. పూలతోనే భం భం బాబా అని పేరు పూల ద్వారా రాసి ఉన్నారు. గొప్పగా ఉన్నది ఈ రథం. ఇక్కడ స్వామివారు భక్తులకు దీవించేందుకు కుర్చీలో ఆసీనులై ఉన్నారు. స్వామివారికి ఉడుకు పెట్టకూడదని విసన కర్రలతో గాలి తోలుచున్నారు. ఈ స్వామివారి కొరకు సుదూర తీరాల నుంచి వయస్సుతో నిమిత్తము లేకుండా పిల్లలు, వృద్ధులు, నడి వయస్కులు ఇలా అన్ని వయసుల వారు కూడా స్వామి దర్శనార్థమై వచ్చి ఉన్నారు. స్వామి కొరకు ఎదురు చూపులు, ఎదురు చూసి స్వామి కనబడగానే ఆయన పాదాభివందనము చేస్తున్నారు. స్వామి వారి కొరకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఈ శిష్య బృందము ఏర్పాటు చేయడము జరిగినది. స్వామివారు చూడండి, ఈ శిష్యుడు స్వామికి గాలి తోలలేదు కాబట్టి విసనకర్రతో వీస్తున్నాడు. పెళ్ళి కొడుకు కూడా స్వామి పాదాలను తాకి మృక్కుచున్నాడు. పెళ్ళి కూతురు కూడా స్వామివారిని పాదాలకు వందనము చేసి దీవెనలను అందుకొనుచున్నది. ఇక్కడ పసిపిల్లలకు తల వెంట్రుకలు, తలనీనాలు తీయించుకుంటామని మొక్కిన భక్తులు ఎందరో. ఇక్కడే ఈ స్వామివారి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని అనుకొని పెళ్లి చేసుకున్న జంటలు ఎందరో. ఇక్కడే మా పిల్లలకు స్వామివారి సమక్షంలో మా పిల్లలకు పేర్లు పెట్టించాలని ఆలోచించి తమ పిల్లలను వందలాది మందిని తమ భుజాలపై మోసుకొని వచ్చి స్వామివారి దీవెనల కోసం ఎదురు చూస్తున్నవారు ఎందరో. ఇలా స్వామివారు అందరికీ, అన్ని వర్గాల వారికి సమన్వయమైన న్యాయాన్ని చేకూర్చి తమ దీవెనలను అందించగలుగుచున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి స్వామివారు పాదాభివందనము చేసుకునేందుకు అవకాశము ఇవ్వగలుగుతున్నారు. పేద ధనిక తేడా లేకుండా స్వామివారి పాదాల చెంత చేరి పాదాభివందనము చేయగలుగుతున్నారు. స్వామివారు వెంటనే సంతోషించి వారు అడిగిన కోరికలను తీర్చగలుగుతున్నాడు. భక్తుల కొరకు ఈ గురుస్వామిల వారు మైసూరు నుంచి ఇక్కడికి రాగలిగినాడు.
భక్తుల కోరిక మేరకు కుందుర్పి అనే మండలము అనంతపురం జిల్లాలో ఉన్నందున ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారు తమ భక్తులకు దీవెనలు అందించగలుగుతున్నారు. అవును స్వామివారు దర్శనార్థమై వేలాది మంది వచ్చి ఉన్నందున అందరూ కూడా స్వామివారి కోసం వచ్చి స్వామివారి దీవెనల కోసం ఎదురు చూసి స్వామివారు కనబడగానే స్వామివారికి అత్యంతలు అందించి దీవించుకోగలిగారు. స్వామివారు గంట తర్వాత ఇంకా ఎక్కువే సమయం అయిండొచ్చుగాక తను లేచి మరొక ప్రదేశానికి మరికొంతమంది భక్తులను దీవించడానికి వెళ్ళుచున్నారు. భం భం బాబా గారు ఇక్కడ ఈ స్వామి కుర్చీలో కూర్చొని ఒక కొత్త టవాల మీద కాళ్ళు పెట్టుకున్నాడు. అక్కడ ముక్కినటువంటి ఆ భక్తులకు స్వామివారు అత్యంతలు వేయగలిగినప్పుడు ఆ అత్యంతలన్నీ తను కాళ్ళు పెట్టుకున్న ఆ వస్త్రం మీద పడి ఉన్నాయి. వెంటనే ఆ వస్త్రాన్ని వందలాది మంది పోటీ పడుతూ స్వామివారు తొక్కినటువంటి ఈ వస్త్రాన్ని మొక్కుతున్నారు. ఈ వస్త్రము పైన రాలినటువంటి ఆ చింతలు ప్రతి ఒక్కరూ తీసుకొని తమ తల మీద కొన్ని వేసుకొని తాము తింటున్నారు. చూడండి, స్వామివారి పాదాల చెంత చేరిన ఈ అక్షంతలను వీళ్ళు ఆరగిస్తున్నారు. స్వామివారి అత్యంతలలో 2 గింజలు దొరికినా చాలని చెప్పేసి ఈ భక్తుల ఆరాటాన్ని చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది.